హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. ఇట్లా వచ్చేసి కిచెన్లో ఇవాళ ఏం కూర అమ్ము? వావ్, ఇవాళ ఏం కూర చేస్తుంది చూద్దాం. ఇవాళ వచ్చేసి గోంగూర చేసుకుంటున్నాం. ఇప్పుడే నైట్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇది అయితే పువ్వు నిండిపోతుంది దాని నిండా. నేను నిండుదా? ఓకే, ఇటు వచ్చేసి పచ్చిమిర్చి కూడా అయింది. ఇక ఇది కాగానే ఇక మిక్సీకి పట్టడమే. ఇటు వచ్చేసి అన్నిగాడు ముగ్గు వేస్తున్నాడు. వేసినావా అన్నీ? వావ్, స్టార్ ముగ్గు వేసింది అన్నిగాడు. వావ్, నీట్గా వచ్చింది కానీ ఇప్పుడు. అప్పుడు రాకుండా ఇప్పుడు మంచిగా నీట్గా వేసినావుగా. అంతేనా? ఇంకేమే కింద చాపీస్ లేవా? సర్లే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాం. అగు అన్నీ వేసినాక కలుపుతారు. ఓకే, ఉప్పు, కారం అండ్ పసుపు. ఇంకేమి వేస్తారమ్మా? చెప్పు, ఏమేమి వేస్తారు? ఏంటిది అది? అంటే ఫ్రెండ్స్, ఏదో ఒకటి అంటే వేసుకోండి, అదే టేస్ట్ వస్తుంది. మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి, చేసుకోరు అంతే. గన్నేరు పప్పు, జీడిపప్పు, బాదం పప్పులు, ఇంకేమేమి పప్పు, పెసరపప్పు, కందిపప్పులు అన్నీ వేసుకోండి. అన్నీ వేసుకోండి. ఏం చేస్తున్నావు అండి? ఇలా ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాం. ఎందుకు? తినడానికి చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు? వేసింది కానీ ఇది మనకు కల్పనకి ఫస్ట్ టైం కలుపుతున్నా. ఇట్లా ఎట్లా కలుస్తుందో ఏమైతే. ఎట్లా మీకు నచ్చింది మీరు చేసుకోండి, మీరు తినండి. నాకొద్దు, దాన్ని చూస్తేనే నా పానం తినబుద్ధి కావట్లే. మామిడికి ఈరోజు మేమే చేసుకొని తింటున్నాం. దాన్ని అందుకనే టచ్ చేస్తలేదు. మామిడికి నచ్చట్లేదు ఫిష్. ఎందుకంటే ఇంటి ముందర వచ్చి ఉంది కదా, తీసుకుంది కదా, ఇంకే నచ్చట్లేదు. అట్లనే బజార్లో పోయి రేట్ ఎక్కువ పెట్టి పోయి, అది కాదు, రేట్ ఎక్కువ తక్కువ అది కాదు, అది దాన్ని చూసినాక నాకు ఎట్లా అనిపిస్తుంది. బతుకుండా చూసి దాని తినబుద్ధి కావట్లేదు. అది మొత్తం దాన్ని కట్ చేసినాక ఇంట్లోకి రాలే నేను. దాన్ని కళ్ళ ముందర కట్ చేసి దాన్ని చూసేసరికి ఎట్లా అనిపించింది, పెద్ద పెద్దగా ఉండేసరికి ఇట్లా నాది అదే. అందుకని డైట్లో హెడ్ గినే తీపిచ్చిరిగో. దీనిలో హెడ్ లేదు, అందుకే భయపడి. దాని మీసాలు ఘోరంగా ఉన్నాయి. కలిసిందా? ఓకేనా? కలుస్తుందంట అండి మళ్ళా. కలుస్తుందంట. పిచ్చుల గురించి మాకు తెలియదు. ఇక మా కాలనీలో ఒక అతను ఉంటే ఇక ఆయనతో సాఫ్ చేయించినాం. ఇదంతా ఇక పీసెస్ చేసి ఇచ్చినమాట. ఇంకా ఇప్పుడు ఇక ఫ్రైకి చేస్తున్నాం. ఆయిల్ కాగిందా? ఆయిల్ కాగుతుంది ఇప్పుడు. ఇంకా కాలే, ఇది సరిపోతుంది. ఇంకా వేయాలా? ఇది చూడు, ఇది ఇట్లా కాలే. ఇంకా చాలేమ్మా. చాలా ఉప్పు ఇట్లా పట్టలేదని, కలర్ కాలేదని చూస్తున్నా. అది కారం ఎక్కువ ఉంది కదా. కారం ఎక్కువ ఉందని వేయలేదా? ఓకే, కారం ఎక్కువ ఏం కావాలి అంటే వేస్తా. వద్దులే, మళ్ళీ మోషన్స్ అయితే. కార్న్ఫ్లోర్ వేసావా? కార్న్ఫ్లోర్ సరే. ఏనా పైన ఏమంటే వేస్తా, మీ ఇష్టం. వేస్తా పట్టు. ఇగోండి, ఇప్పుడే ఏమంటాం, కార్న్ పౌడర్ వేసినాం కరకరలు రావడానికి. మొక్కజొన్న పిండి చూద్దాం. ఫ్రైగా స్టార్ట్ చేయాలి. నూనె కాగాలి అనమాట. ఇంకా బాగా కాగాక వేసుకొని వేడిగా తినేస్తే అయిపోతుంది. మంచిగా తెల్ల తెల్లగా లేకుంటే చెయ్యి. కొంచెం కారం వేయనా పైనంగా, మరి మసాలా వేయనా? మసాలా కారమే, కారం వేస్తా. కారం చస్తుంది కదా, కొంచెం ఆయిల్ ఇట్లా డీప్ ఫ్రై అవుతుంది. కారం వేస్తలే. కారం వేసేసి అదైతే అయిపోయింది. కొంచెం లైట్గా కారం వేసుకుంటాం. ఇక చేసుకుంటాం ఫ్రై. దీన్ని బాగా ఆరబెట్టాలి మసాలాలు కలిపి. అయితే మాకు ఆకలి వేస్తుందని మేము ఇప్పుడే చేసుకుంటాం. నేను చేయట్లేదు కదా, అందుకనే వీళ్ళకి తెలియాలని ఊరుకున్నా. ఫ్రెండ్స్, మాకు తెలుసా, మాకు కూడా. ఇగో ఇవన్నీ నేను చేసిన, ఇగో కనిపిస్తున్నా చెయ్యి చూడండి. కూడా చేసిన ఫ్రెండ్స్, చూడండి పసుపు ఇవన్నీ. కారం లైట్గా కారం వేసుకుంటున్నాం, మరి కలర్గా లేదని. అందులో ఆయిల్లో వేస్తాం కదా, కారం తగ్గిపోతుంది. ఉప్పైనా? ఉప్పు వేయి, మళ్ళీ కొంచెం ఉప్పు వేయి, లైట్ ఉప్పు వేసినాకో. ఇది కారం ఉందనుకో రైట్. ఇంకా ఆయిల్ అయితే కాగింది, ఇక వేసుకోవాలి ఫ్రై. ఏమన్నా లైట్గా వేసుకుంటా, అయిపోతుంది. చాలా ఓకే.
కలుపుదా ఒకటి మళ్ళీ ఒకసారి ఇట్లా మిక్సింగ్ చేద్దాం కింది మీదకి చేస్తే ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఒకటి వేసిన ఒక్కొక్కటి చేస్తాం వాటర్ ఉంది actually గంటకి. గంటకి లేవు దానికి గంటకు ఉంది. ఒక గంటకు ఉన్నాయా ఆ, ఓకే గంటకు కింద పెట్టిన కదా గంట. గంటకు ఉన్నాయి ఒక్కొక్కటి వేసుకుంటున్నాం ఆయిల్ తక్కువ ఉందని సరిపోతుంది. వెయ్యి ఇంకా రెండు. ఇంకోటేనా? వెయ్యి. అది మునుగుతుందా లేదా అని చూసి అందుకు ఉంటుంది ఇంకా. ఇంకోటేనా వెయ్యి. ఇంకోటి అట్లా చిన్న చిన్న వేస్తున్నాం ఫస్ట్ అయితే ఇది మొన్న అది చేసినాం చూడు ఆయిల్ ఇది. ఆయిల్ అనమాట మొన్న ఏం చేసుకున్నాం ఆలు బజ్జీ. ఆలు బజ్జీ ఆయిల్ అనమాట అందుకని కొంచెం ఉంది ఓకే అవుతుంది మీకు ఫినిష్ అయిపోయినాక చూపిస్తాం మొత్తం ఫ్రై చేసినాక చూపిస్తాను ఫ్రెష్ ఫ్రై అయిపోయింది ఇంకా తినేస్తున్నాం కలర్ కూడా చేంజ్ అయ్యి కార్న్ పౌడర్ వేసుకున్నాం కదా కరకరలు ఆడుతుంది బాగుంది కార్న్ పౌడర్ వేసుకున్నాక మీరు కూడా ట్రై చేయండి కార్న్ పౌడర్ తోటి బాగుంటుంది